హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే ఇలా తీసుకున్నాను. రాగి జావా, ఎగ్గు, స్వీట్ పొటాటో అండ్ గ్రేప్స్ అండి. ఈరోజైతే స్పెషల్‌గా గుత్తి వంకాయ, అలాగే బెల్లంతో సున్నుండలండి పిల్లల కోసం అని చెప్పేసి. పిల్లలకైతే చాలా బలం. వీక్‌గా ఉండే వాళ్ళకైనా, కాళ్ళు నొప్పులు అంటే వీక్‌నెస్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా చాలా పనిచేస్తుంది. ఈ మధ్యనే గరికపాటి గారి ఒక వీడియో చూసానండి. ఆ వీడియోలో ఏంటంటే సున్నుండల గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పారో. అండ్ అలాగే గూడా బెల్లం సున్నుండలు కూడా చాలా మంచివండి హెల్త్‌కి. ఒకప్పుడు అవే తినేవాళ్ళు కదా అందరూను. స్వీటు అంటే వాళ్ళకి బెల్లం సున్నుండలు, రాగితో చేసేవి అలాగే ఉండేవండి ఎక్కువను. ఇప్పుడిప్పుడంటే మనకి పిజ్జాలు, బర్గర్‌లు అలా వచ్చేస్తున్నాయి గానీ, గుత్తి వంకాయనైతే అలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇగోండి వేరే ప్యాన్‌లోకైతే పల్లీలను తీసుకోండి కొద్దిగాను. అదే 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. జీలకర్ర, నెక్స్ట్ ఏమో లా ఇలాచీ అండి. ఇలాచీ, నెక్స్ట్ కాజు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేయండి. పల్లీలు కొంచెం మంచిగా లోపల నుండి ఫ్రై అయిన తర్వాతనే ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతది. అప్పుడేంటంటే పల్లీలు కూడా మంచిగా వేగుతాయి. తర్వాతనేమో 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులైతే వేసుకున్నానండి. వాటిని కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేశాను. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇగోండి అవి చల్లారినాక వాటినైతే ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా పౌడర్‌లాగా చేసుకున్నానండి. దాంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం వేసుకోండి. అప్పుడేంటంటే పొడి పొడిగా వస్తది ఆ పౌడర్ గూడాను. అదే ప్యాన్‌లోని కొంచెం ఉల్లిపాయలును, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేయించుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకోండి. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోనైతే ప్యూరీలా చేసుకొని దాన్ని కూడా వేసేయండి. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే కర్రీ బాగుంటుంది టేస్ట్‌గాను. ఇగోండి ఆ తర్వాతనేమో వాటిల్లోకి కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఈ పౌడర్ చేశాను కదండీ, ఆ పౌడర్‌ని కూడా వేసుకొని మంచిగా మొత్తం అంతటిని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటున్నాను. కొంతమంది ఇలా చేస్తారండి. ఇంకొంతమంది ఏంటంటే ఆ పౌడర్ అంతటిని గూడా ఫ్రై చేసిన వంకాయల్లోనైతే స్టఫింగ్ లాగా చేసేస్తారండి. కొంచెం పౌడర్‌ని మాత్రమే ఉంచుకొని ఇలాగా వాటర్‌లో ఉల్లిపాయల్లో వేసుకొని మంచిగా కలుపుకుంటారు. ఆ తర్వాత వాటర్ వేసుకొని ఆ గ్రేవీలోనైతే ఈ స్టఫింగ్ వంకాయలనైతే వేసుకుంటారండి. ఆ విధంగా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మనం వంకాయలని దాంట్లోకి వేస్తున్నాం కాబట్టి 2 పెద్దగా టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఒకేలా ఉంటాయి. ఇగోండి నేనైతే ఇక్కడ అన్ని వంకాయలని అలాగా వేసేసుకుంటున్నాను అందులో. అలా వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిస్తానండి. మీలో ఎవరికండి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. చాలా వరకు మ్యాక్సిమం అందరికీ ఇష్టంగానే ఉంటది. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాను. అలా అయితే ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలా కొంచెం దగ్గర పడినాక దాంట్లో అయితే పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి. పెరుగు లేదు కాబట్టి నేను అలా వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చినాక కర్రీ అయితే రెడీ చేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఇగోండి ఇక్కడైతే సైకిల్ ఆర్డర్ పెట్టామండి. సైకిల్ అయితే వచ్చింది పిల్లల కోసం అని చెప్పేసి. పాపకుంది ఆల్రెడీ, బాబు కోసమని తీసుకున్నాను. మేము బయటికెళ్ళేప్పుడైనా వాళ్ళకి పనికొస్తది కదా! బయటికి ఇద్దరిని తీసుకొని వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది. దానివల్ల ఇలా అయితే చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నేనైతే. ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చిందిది. దాన్నైతే బిగించారండి అతను. ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను ఇలాగ పిల్లల్నైతే మేడపైకి తీసుకెళ్ళి ఆడిస్తున్నాను. పిల్లలు ఫుల్ హ్యాపీ అయ్యారు. అలా నైట్ టైం మరి ఇంకెలాగా ఏ కర్రీ వండాల్సిన అవసరం లేదు. కర్రీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ సున్నుండలు చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. సున్నుండలు ఏంటంటే గుళ్ళు కాకుండా మినప్పప్పుతో చేసుకుంటున్నానండి. తొక్క పప్పుతో. ఇదిగోండి ఇక్కడైతే మినప్పప్పునైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారినాక మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మంచిగా మిక్సీ పట్టుకొని దాన్నైతే పౌడర్ లాగా చేసుకున్నాను.
నేను ప్రతిసారి చేసేటప్పుడు ఏంటంటే మినప్పిండినైతే కొంచెం జల్లెడ పట్టేదాన్ని. ఈసారి అయితే పట్టలేదండి. జల్లెడ పడితే ఏంటంటే నోటికి ఇంకా అంటేసుకుంటుంది. పిల్లోడు తినలేకపోతున్నాడని చెప్పేసి నేనైతే ఇలాగా కొంచెం బరగ్గా తగిలేటప్పుడు తినేటప్పుడు కూడా అంత నోటికి తగలదు కదా అని చెప్పేసి నేను ఇంకా జల్లెడ పట్టలేదండి. బెల్లాన్ని అయితే కొంచెం మెత్తగా చేసుకోండి. అది మిక్సీలో తిరగాలంటే కొంచెం కష్టమవుతుంది. సో ఆ తర్వాతనేమో మంచిగా బెల్లాన్ని బెల్లం ఒక్కటే మనం మిక్సీ పట్టేసి వేసామంటే తిరగదండి మిక్సీ. అందుకోసమని చెప్పేసి నేను పౌడర్లో బెల్లం కలిపేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇగోండి నాకు ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు మంచిగా నెయ్యి కాచుకొని దాంట్లో నెయ్యి వేసుకొని సున్నుండలు అయితే చేసేసుకుంటున్నానండి. ఈ సున్నుండలు అంటే చాలా ఇష్టం. అది పంచదారతో చేస్తే నాకు ఇంకా ఇష్టం అండి. అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోని మనం సొంతంగా చేసుకున్నాం కాబట్టి ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులు మాత్రం ప్రతిరోజు ఒకటైతే ఒక సున్నుండైతే ఇవ్వండి. అది తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తాయి. చాలా మంచిదండి హెల్త్‌కి కూడాను. బక్కగా ఉండే పిల్లలు కూడా లావు అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుందండి. మా పాప కోసం అని చెప్పేసి చేశాను. నేను మా పాప కంటే మా బాబే బాగా తిన్నాడు వీటిని. కొద్దిగానే చేశానండి. మళ్ళీ వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి అవి కూడాను బాగానే తినేసాడు. వాడికి చాలా నచ్చింది సున్నుండ అనేది. రోజు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇంకేవో కంటేను నాకైతే ఇవి బెటర్ అనిపించాయి. సో దానికోసమని చేశాను. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి చేసుకున్నానండి. దట్స్ ఎనఫ్ టుడే వీడియో. నా వీడియోస్ కానీ మీకు ఏమాత్రమైన యూజ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసుకోండి. దట్స్ ఎనఫ్ టుడే వీడియో.